హాయ్ ఫ్రెండ్స్, నా పేరు స్వప్న. ఈరోజు నేనైతే ఆనియన్ సమోసా చేశానండి. చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇప్పుడు ఇది చేసుకోవడం కోసం ఒక కప్పు మైదా పిండి, ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని సాల్ట్ వేసి మరుగుతున్న నూనె వేసి కలుపుకోవాలి. ఇలా ముద్ద చేస్తే ముద్ద వచ్చేలాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని మంచిగా చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు నానబెట్టుకున్న అటుకుల్లో ఆనియన్ తరుగు, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తరుగు, కరివేపాకు, అలాగే కారం, సాల్ట్, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చపాతీ పిండిని తీసి ముద్దలుగా చేసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలండి. ఇలా పల్సటి షీట్ లాగా చేసుకొని అన్ని చపాతీలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఈ చపాతీలన్నిటిని అటువైపు ఇటువైపు పల్సగా కాల్చేసుకోవాలి. చపాతీలాగా కాకుండా ఇలా కాల్చేసుకొని వీటిని మంచిగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని చపాతీ ఇట్లా సమోసాలాగా చేసుకొని ఇందులో మనం అటుకులు మిక్స్ పెట్టుకొని అటుకులు అలాగే ఆనియన్ మిక్స్ పెట్టుకొని మంచిగా క్లోజ్ చేసేసుకోవాలి. ఇట్లా సమోసాలాగా చేసుకున్నాక వీటన్నిటిని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ సమోసా రెడీ అయిపోతుందండి. ప్లీజ్ మా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.